నమస్కారం. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని విఐపి రోడ్లో గల రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో గల బ్రాహ్మణ వృద్ధాశ్రమం భవన ప్రాంగణంలో ఉన్నాము. సువిశాలమైనటువంటి స్థలంలో 4 అంతస్తులుగా బ్రాహ్మణుల కొరకు మాత్రమే నిర్మించబడ్డటువంటిది ఈ బ్రాహ్మణ వృద్ధాశ్రమం. ఇక్కడ 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. సుమారుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఉచితంగా అందజేసినటువంటి గొప్ప మహనీయ వ్యక్తి శ్రీ బొల్లాపల్లి వెంకట సుబ్బారావు గారు. ఆయన పిలుపుతో బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఆర్థికంగా సహకరించగా ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బ్రాహ్మణ వృద్ధాశ్రమం భవనం. నా పేరు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు అండి. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. వృద్ధాశ్రమం ఒంగోలులో పెట్టుకుంటే బాగుంటుందని 2004లో ఒక చిన్న వృద్ధాశ్రమం పెట్టాం, 10 మంది కోసం అని. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో అంజే రోడ్లో పెట్టాం. అది దాదాపు ఒక 10 సంవత్సరాలు బాగా నడిచింది. చాలా చిన్నది అయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఒక పద్ధతి పెడితే బాగుంటుందని ఒక ఆదేశంతో ఒక స్థలం తీసుకొని అక్కడ మనం ఒక 30 మందికి వీలుగా వృద్ధాశ్రమం పెట్టాం. ఇప్పుడు అది నడుస్తున్నది. అదే ఒంగోలులో మోడర్న్ వృద్ధాశ్రమంగా చెప్పుకోవచ్చు. దానికి మా దేనుకొండ వెంకట సుబ్బారావు గారు కార్యదర్శి, శివయ్య గారు అధ్యక్షులుగా ఉంటున్నారు, రామకృష్ణ గారు టెలిఫోన్ రామకృష్ణ గారు ఉపాధ్యక్షులు. వృద్ధాశ్రమంతో పాటు బీద విద్యార్థులకు కూడా ఉచిత భోజన వసతులు కూడా ఏర్పరిచి అది కూడా రన్ చేస్తున్నాం. దీనికి ఈనాడు దానికి ఇది పుస్తకాలు పెట్టడానికి దీన్ని అనుసంధానం చేశాం. అంటే మేనేజ్మెంట్ కూడా కొత్త కూడా ఇంట్లో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. అదేంటి సాగర్. ఈ వృద్ధాశ్రమ భవన ప్రాంగణంలోనే వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. ఇది వాయు ప్రతిష్టతో నిర్మాణం చేశారు. ఇక్కడ శుచిగా ఎవరైనా సరే ఈ దేవస్థానంలో వచ్చి స్వామివారిని పూజించవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం కూడా విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఇది వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం. మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్, ముఖద్వారం, బ్రాహ్మణ వృద్ధాశ్రమ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో కింద సెల్లార్ విభాగంలో వంట గది, స్టోర్ రూము, ఆఫీస్ గది, వంట వాళ్ళ క్వార్టర్సు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. కరెంటు పోయిన వెంటనే ఆటోమేటిక్గా జనరేటర్ స్టార్ట్ అయ్యేటువంటి సౌకర్యం కూడా ఉంది. వంటగది, వెల్లుల్లి మసాలాలు లేకుండా ఇక్కడ వంట చేస్తారు. అవి అసలు వాడకుండానే వంట జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6:30 కాఫీ ఇస్తారు. అలాగే 8 గంటలకు అల్పాహారం టిఫిన్ ఉంటుంది. అది కూడా రోజుకు ఒక వెరైటీ రకం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 భోజనం ఉంటుంది. ఒక పచ్చడి, పప్పు, కూర లేదా సాంబార్తో. సాయంత్రం 4:30 కాఫీ, స్నాక్స్ ఉంటాయి. రాత్రి 8 గంటలకు టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది. ఎవరికి ఏది అవసరమైతే అది తీసుకునేటువంటి అవకాశం ఈ బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో ఉంది. ఇది బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ సింగిల్ రూమ్లు, డబుల్ రూమ్లు కూడా సౌకర్యం ఉంది. ఒక్కళ్ళైనా ఉండొచ్చు, లేదా ఇద్దరైనా, భార్యాభర్త అయినా, ఇలా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా ఉండొచ్చు. మీరు ఇప్పుడు చూస్తుంది సింగిల్ రూమ్ అండి. ఈ సింగిల్ రూమ్లో ఒక బీరువా, మంచము, ర్యాకు, ఫ్యాను, లైటు ఇస్తారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. 24 గంటలు వేడి నీళ్లు వచ్చేటువంటి సౌకర్యం, సోలార్ వాటర్ హీటర్ కూడా ఉంటుంది. ఇది మీరు చూస్తుంది ఇప్పుడు సింగిల్ రూమ్. ఒక వ్యక్తి ఉండటానికి సరిపోయేంత గది ఇది. అలాగే వాటర్ బబుల్, ప్రతి మంచినీళ్ళు తాగడానికి ప్రతి రూమ్కి వాటర్ బబుల్ సౌకర్యం కూడా
ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ. కింద నుంచి కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా జనరేటర్ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇది వృద్ధాశ్రమంలోని 2వ అంతస్తు. ఇప్పుడు ఇది డబుల్ రూమ్ సౌకర్యం అండి. ఇలా ఇద్దరు భార్యాభర్త అయినా సరే, లేదు అక్క చెల్లెళ్ళు, తల్లి కూతురు ఎవరైనా సరే ఉండడానికి అవకాశం ఉండేటువంటి డబుల్ రూము. ఇక్కడ కూడా 2 రూములు కలిసి ఉంటాయి. 2 రూములకి విడివిడిగా కూడా బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఉండటానికి సౌకర్యంగా 2 రూమ్స్, 2 బెడ్స్, 2 ర్యాక్స్, 2 బీరువాలతో డబుల్ రూమ్ ఉంటుంది. 2 రూములకి విడివిడిగా అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది క్యారిడార్ ప్రాంతము. వృద్ధాశ్రమంలోని 3వ ఫ్లోరు. ఏ ఫ్లోర్లోకి ఆ ఫ్లోర్లోకి భోజనం వచ్చేస్తుంది. వాళ్ళ రూముల దగ్గరికే భోజనం వచ్చేస్తుంది. ఇది సోలార్ వాటర్ హీటరు. ఒక దాత దీన్ని డొనేట్ చేశారు. 24 గంటలు కూడా వేడి నీళ్ళ సౌకర్యం ఈ వృద్ధులకి వస్తూ ఉంటుంది. నమస్కారం, నా పేరు అగస్త్యరాజు వెంకట శివసుబ్రహ్మణ్య శర్మ. ఈ బ్రాహ్మణ వయోవృద్ధుల సంక్షేమ సమితి అధ్యక్షుడిగా ఉన్నానండి. నేను 2019లో ఈ పదవిని చేపట్టాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ ఆశ్రమంలో మొత్తం 3 ఫ్లోర్లు కలిగి ఫ్లోర్కు 12 చొప్పున 36 గదులు ఉన్నాయి. అలాగే వృద్ధులైనటువంటి దంపతులు ఎవరున్నా కనుక మా ఆశ్రమంలో ఉండదలిస్తే వాళ్లకు డబుల్ రూమ్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ శుచికరమైన, శుభ్రమైనటువంటివి, చాలా హైజీనిక్గా ఉండేటువంటి ఆహారం కానివ్వండి, పానీయాలు కానివ్వండి సరఫరా చేయబడతాయి. అలాగే వృద్ధుల ఆరోగ్య విషయమై ఎప్పటికప్పుడు మానిటర్ చేయటం జరుగుతూ ఉంటుంది. రోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి వీరి ఆరోగ్య విచారణ చేస్తూ ఉంటారు. అలాగే షుగరు, బీపీ పేషెంట్లకు కూడా ప్రతి నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వారి యొక్క షుగరు, బీపీలు చెక్ చేసి వెళ్తూ ఉంటారు. మరి ఇది దాటి అత్యవసరమైనటువంటి వైద్య సౌకర్యం అవసరమైనప్పుడు వారికి ఆ సంబంధిత వైద్యుడి దగ్గర వైద్యం ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపు 2014 నుంచి ఈ నూతన బిల్డింగ్లో ఈ వృద్ధాశ్రమం నడపబడుతుంది. అంతకుముందు అంజే రోడ్లో ఉండేటువంటి బ్రాహ్మణ అపరకల్మల సత్రం పక్కనే ఉండేటువంటి వాటిలో ఈ వృద్ధాశ్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా అధునాతన సౌకర్యాలతో ఈ నిర్మాణం జరిగి అప్పటి నుంచి కూడా చాలా చక్కగా సాగుతుంది. లిఫ్ట్ సౌకర్యం ఉంది, 3 ఫ్లోర్లు ఉన్నాయి. అలాగే ఈ విద్యుత్తుకు అంతరాయం కలిగినప్పుడు లిఫ్ట్కి ఇబ్బంది లేకుండా ఆహార సరఫరా కానివ్వండి, లేదా ఇతర వృద్ధులు కిందకి రావడానికి, పైకి వెళ్ళడానికి కావండి, సిబ్బంది కానీ కమిటీ సభ్యులు రావడానికి కానీ ఇక్కడ ఒక జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నీళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యం ఉండదు, 24 గంటలు ఉంటుంది. అలాగే వేడి నీళ్లు అవసరం కోసం, చలికాలంలో వేడి నీళ్ళ యొక్క ఆవశ్యకత కోసం ఇక్కడ సోలార్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరి యొక్క ఇక్కడ బ్రాహ్మణులైనటువంటి, వదాన్యులైనటువంటి బ్రాహ్మణులు, ఇతర బ్రాహ్మణ ప్రోత్సాహకులు వాడి యొక్క అండదండలతో ఈ వృద్ధాశ్రమం చాలా చక్కగా హాయిగా సాగుతోంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. ఈనాడు దేశంలో వృద్ధాశ్రమాలు రోజు రోజు పెరుగుతున్నాయి. ఒక వర్గం వారు అసలు వృద్ధాశ్రమాలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఒక వర్గం అని ఉంటే, ఇంకో వర్గం వారికి పెట్టబోతే మా దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అంటున్నారు. కారణం ఏంటంటే ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోయిన తర్వాత, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కుటుంబాలు ఏర్పరిచిన తర్వాత తల్లిదండ్రులకి, పెద్దలకి
రిటైర్ అయిన వాళ్ళకి ఆదరణ తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో ఉండి తల్లిదండ్రులు అటు కొడుకు దగ్గర ఉండలేక, కోడలు సరిగ్గా చూడలేక, కూతురు దగ్గర రాలేక ఈ పెద్దవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాకు తెలిసిన చాలా కుటుంబాలు మా బంధువుల్లోనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొడుకులు రానివ్వరు, కూతురు దగ్గర పోలేరు. వీళ్ళకి వ్యతిరేకానం వీళ్ళు పోయిన ఎట్లా పెడతారు? పెద్దవాళ్ళు అయిపోయినారు, రిటైర్ అయినారు. బ్రాహ్మణ వృద్ధాశ్రమాన్ని బ్రాహ్మణ వయోవృద్ధుల సంక్షేమ సమితి అనేటువంటి కమిటీ నిర్వహణ చేస్తూ ఉంటారు. ఇక్కడికి ప్రతిరోజు ఉదయం ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా వస్తారు. ప్రతి రూము ఆయన వెళ్ళి అందరినీ పలకరించి పరీక్షించి వెళతారు. అలాగే ప్రతిరోజు ఉదయం పొద్దున్నే స్కావెంజర్ వచ్చి టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేస్తారు. అలాగే పనివాళ్ళు వచ్చి రూమ్ అంతా శుభ్రం చేసి తుడిచి వాకిట్లో ముగ్గు వేసి వెళతారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మంచంలో పడినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి మనుషుల అంటే సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ దొరుకుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇది టోటల్గా బ్రాహ్మణ వృద్ధాశ్రమం గురించి. ఇది ఒంగోలులోని రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది ఈ బ్రాహ్మణ వృద్ధాశ్రమం. దీని వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. వివరాల ద్వారా వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.